హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి. అందరికి కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా? ఆల్మోస్ట్ వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నారా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు తమిళలో చూస్తుంటారు. మతాల కోసం కులాల కోసం కొట్టుకు చచ్చిపోతున్న ఈ సొసైటీని మనం ఒక క్వశ్చన్ అడగబోతున్నాం. దానికి జవాబు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ కులాల కోసం మతాల కోసం కొట్టి చచ్చిపోతున్న ఇప్పుడు ప్రజెంట్ యువత లేదంటే ఇంకెవరైనా సరే, అసలు ఈ కులాల ప్రాముఖ్యత ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అది కూడా ఎక్కడ మనం మొత్తం ప్రపంచం మొత్తంలో ఎక్కువగా కులాల కోసం మతాల కోసం కొట్టుకు చచ్చిపోయేంత కసితో ఉండేది ఆసియా ఖండంలో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్ అండ్ అలాగే ఇంకొక ఖండం కూడా ఉంది, అదేంటంటే ఆఫ్రికా. ఇక్కడ ఈ మతాల కోసం ప్రముఖంగా బలంగా ఉంటాయి అన్నమాట. అంటే మతం మన మతాలు మన కులాలు అనే దాని ప్రకారంగా ఉంటుంది. అండ్ భారతదేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దారుణంగా అంటే దారుణచర్యాలు ఏర్పడ్డాయి. అండ్ ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, చాలామంది హిందువుల దగ్గర మేము ప్రసాదాలు తీసుకోము అండ్ హిందువులతో తిరగకూడదు అంటే, మొన్న ఒక వీడియో చూసాను, ముస్లిమ్స్ సంబంధించిన ఒక మీటింగ్. అంటే ఆల్మోస్ట్ మన యూట్యూబ్లో స్పీచెస్ ఇస్తున్నారు కదా, అందులో ఒక వ్యక్తి మాట్లాడాడు. చికెన్ అది వాళ్ళు చికెన్ మటన్ కానీ కొట్టిస్తారు కదా, ఓన్లీ ముస్లిం షాప్లోనే కొట్టించి తినాలి, అలా తింటేనే అది ఆరాం కాదు. అండ్ ముస్లిమ్స్ అమ్మాయిలతోనే అంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో తిరగడం కానీ, ముస్లిమ్స్ అమ్మాయిలు హిందువుల అబ్బాయిలతో తిరగడం కానీ అది తప్పు అని చెప్పేసి అన్నారు. అయితే నేను ఇక్కడ వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి ప్రభావితంతో అన్నారు. వాళ్ళందరినీ అడుగుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, మేము పెట్టే ప్రసాదం తినరు, ఏమీ తినరు కదా. ఇప్పుడు నేను అడిగే పక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం పంటలు పండించేది అంటే బియ్యం పండించేది హిందువులే. హిందువులు పంట పండించిన తర్వాత కోస్తారు కదా, కోత కోసేటప్పుడు దేవుడికి ప్రసాదం కింద అంటే కొంత కంకులు కోసిన తర్వాత అక్కడ పెడతారు. ఆ కంకులు కూడా తర్వాత ఆడిస్తారనమాట, ఆడించి అందులో కలుపుతారు కదా. అయితే అక్కడ పెట్టిన ప్రసాదంది ఆల్మోస్ట్ ఏ భక్తలో ఎన్ని గింజలతో తెలియదు. అప్పుడు మిగతాయి కూడా అది స్పర్శ తాగిన తర్వాత అది కూడా ప్రసాదంతోనే లెక్క. మరి అలా ఆ బియ్యం కూడా మీరు తింటున్నారు కదా, తింటామనండి, ఆబ్వియస్లీ అదే ఆహారం కదా. నెక్స్ట్ కూరగాయలు చూసుకున్నా ఆల్మోస్ట్ హిందూసే పండిస్తున్నారు, అది కూడా తినాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీరు తాగే నీళ్ళు కూడా తాగక్కర్లేదు. ఎందుకంటున్నాను చెప్పరా, తాగే నీరు నదుల నుంచి భూమిలోకి ఇంకుతాయి కదా. ప్రతి నది దగ్గర హిందువుల దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం కూడా అక్కడ గంగా పూజలు కానీ లేదంటే ఆ నదికి పూజలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. పసుపు ఇవన్నీ కలుపుతూ ఉంటారు. ఆ తర్వాత దేవుడి యొక్క అభిషేకంలు లేదంటే దేవుడి యొక్క అభిషేకం పువ్వులు ఇవన్నీ కలుపుతారు. మా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆల్మోస్ట్ నదులు అన్నిటిలో కూడా పూజ అందుకుంటూనే ఉంటాయి. మరి ఆ నీళ్లు భూమిలోకి ఇంకుతున్నాయి, అయ్యే నువ్వు తాగుతున్నావు కదా, అవి కూడా తాగడం మానే, హరాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనం కొట్టుకు సావడం తప్ప మనం ఒక చైన్ లింక్ అంటే ఆల్మోస్ట్ చైన్ లింక్ లాంటివి పెట్టుకుని అంటే ఇంత లిమిట్ ఉండాలి అని ఎక్కడ లిమిట్ లేదండి. మీరు చాలామంది అనేది ఏంటంటే కోవిడ్ టైంలో ఎవరికి సాయం చేశారు, మేము మతాలు చూడలేదు అది చూడలేదు అంటున్నారు కదా. అక్కడ అవసరం లేదు, మీరు మతాలు చూడలేదు అనడానికి కారణం మెయిన్ అన్ని చూడలేని వాళ్ళు ఇవి కూడా తింటాం మానేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా అబ్బాయి మేము స్ట్రాంగ్ టు మా కమ్యూనిటీ అని చెప్పేసి ఉంటారు కదా. అంటే నేను ముస్లిం వాళ్ళతోనే మాట్లాడతాను, నేను మిగతా వాళ్ళతో మాట్లాడను, అండ్ మా క్రిస్టియన్స్ అంటేనే మాకు ఎక్కువ ఇష్టము, మిగతా వాళ్ళు ఇష్టం లేదు అనే వాళ్ళు ఇవి కూడా తింటాం మానేశారు అనుకోండి, మీరు మీ యొక్క మతాలను కాపాడుకున్నట్టే. మా హిందువులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చినవి మేము చాలా గౌరవంగా ఇస్తాము. మా దేవుడిని అంత గౌరవిస్తాము, ఎదుటి దేవుడిని కూడా గౌరవిస్తాం కాబట్టి మీరు ఇక్కడ మసులుకో ఉంటున్నారు. అదే మేము కూడా మీలాగే
క్రూరంగా అంటే లేదు మాది మాత్రమే అని అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ తిరగలేరండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. అబ్బే మీరు ఇలాగ ఇందులోనే తినాలి, బయట తినకూడదు, మీకు ఎంత ఆకలేసినా బయట తినకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు పండించేది హిందువే, వండేది హిందువే, లే కూరగాయలు కట్ చేసేది హిందువే, ఇవన్నీ అంటే ఇక్కడ ఒకటి ముస్లిమ్స్ దగ్గర ఓన్లీ పూజలు చేసి వండుతారు అంటే చికెన్ మటన్ అని చెప్పేసి అలా ఒకటి ఉంటుంది. అట్లా అదొక ముక్క తీసేస్తే మిగతా అంతా చూసుకుందాం. అంటే ఇప్పుడు వెజ్ తినండి, వెజ్ తింటే ఏమన్నా అయిపోతారా అంటున్నారు. వెజిటేబుల్స్ ఎవరు పండిస్తున్నారు? హిందువులే. బియ్యం ఎవరు పండిస్తున్నారు? హిందువులే. మసాలా దినుసులు ఎవరు పండిస్తున్నారు? హిందువులే. ఇవన్నీ చేసేది హిందువులే. ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ హిందువులదే పై చెయ్యి ఉన్నది. ఇవన్నీ చేసేది మేము. మీరు తినని చెప్పడము, మళ్ళీనేమో తిరిగి మా మీద గొడవకు రావడం ఎందుకు వచ్చింది? ముందు ఇవన్నీ ఆపేశారు అనుకో, అప్పుడు మీరు మా మీద గొడవకు వచ్చిన మీరు తింటలే కదా, ఓకే సరే ఇప్పుడు మనం గొడవ పెట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో నేను వేసిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇవ్వండి. బాయ్ బాయ్.